నా పేరు నాసరావు. ఏం చేస్తా ఉంటారు? మట్టి పని చేస్తుంటారు. ఎలా ఉంది ఇప్పుడు? పనులు జరుగుతున్నాయా? జరగట్లేదండి. పనులు తగ్గిపోయినాయి. తగ్గిపోయి పింఛన్ అవి వస్తున్నాయి. అవి గ్యారంటీ. పింఛన్ ఎంత వస్తుందమ్మా? 4000. 4000 వస్తుంది. 1వ తారీఖే వస్తున్నాయా లేకపోతే 1వ తారీఖే? పథకాలు ఏమైనా వచ్చినాయా మీకు? ఇంకేం పథకాలు ఏమైనా వచ్చినాయా? ఇప్పుడు పథకాలు రాలి ఇంకేమి. మాకు ఏమన్నా ముసలాడికి ఏమైనా ఉంటే సాయం చేయండి. అది ఫ్రీ గ్యాస్ బండ్లు ఏమైనా వస్తున్నాయా? ఏదో మన ఒక బండ్ పడింది పోస్ట్ లో, మరి రెండోది పడిందో పర్లేదు తెలవదు. ఎంత పడ్డాయి డబ్బులు చూసావా ఎప్పుడైనా? చూడాల, ఒకసారి చూసే పోస్ట్ లో, మళ్ళీ బాగాలేక నేను అది ఈసారి పోతే కనుక్కుంటా. ఇప్పటికైతే ఈ పథకాలు అయితే ఇది ఒకటే నందంటావు? ఒకటే ఒకటే వస్తుందంటావు? పింఛన్ ఒకటే. ఫ్రీ బస్సు పెడదామని చెప్పి అనుకుంటున్నారు. రేపు ఆగస్టు 15 నుంచి ఏంది పెట్టొచ్చు అంటావు? అది పెట్టవచ్చు అంటే మనం చెప్పేది ఉందండి. అది నేను అనకూడదు. అవన్నీ అయ్యే లాస్ అయ్యి వాళ్ళు పెడతాం. అవన్నీ ఆయన లాసే అంటావు. ఛార్జీలు పెట్టుకొని వెళ్ళగలం మేము, అది వేస్ట్ అంటావు? వేస్ట్ మన అని కాదు. ఆడాలంటే గోళ. అది ఇంకేదైనా పథకం చేయమని బాగుంటుంది. అది కాదు, నాకు అవి నచ్చ. ఫ్రీ బస్ అయితే వద్దంటావు. ఆటో వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది దానివల్ల. ఆటో వాళ్ళకు కూడా గోళ. సరే, ఇప్పుడు జగన్ అప్పుడు బాగా వచ్చినాయి పథకాలు, ఇప్పుడు బాగా వస్తున్నాయా? ఇద్దరు ఉన్నప్పుడు వచ్చినాయి, ఆయన ఉన్నప్పుడే వచ్చినాయి. నాకు ఆయన ఉన్నప్పుడు ఏమొచ్చినాయి నీకు? నాకు పింఛన్ గారు వచ్చింది. ఆయన ఉన్నప్పుడే వచ్చింది. అప్పుడు మొదట మధ్యలో ఆయన గెలిచారు కదా, జగన్ గెలిచిన అంత ముంగలు ఉన్నాడు ఆయన. అప్పటి నుంచి వస్తాను. అప్పటి నుంచే పెన్షన్ వస్తుంది. అదేం లేదు, ఆ తేడా ఏం లేదు. జగన్ అప్పుడు ఏం పథకాలు రాలేదా మీ ఇంట్లో ఆడవాళ్ళకి? ఆడవాళ్ళకి ఒక్కటి వచ్చింది. ఏది 18,000 ఏమో. 18,000 అయ్యే. అంటే ఇప్పుడు ఈ 18,000 రావట్లేదు కదా, ఏమైనా ఇబ్బంది ఫీల్ అవుతున్నారా? రావట్లేదుగా. అయ్యా రావట్లేదు. అంటే ఆడవాళ్ళకి 1500 వేస్తామని చెప్పన్నారు. దానికోసం నేను వెయిట్ చేస్తాను. ఏదీ లేదు, అది ఒక్కటే చెప్పలే. అది వేస్తున్నా అన్నాడు అంతే. అందరికి ఇంటికి ఎంతమంది ఉంటే అంత 15,000 కాడికి వేస్తా అన్నాడు. ఆడవాళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది అన్నాడు. అది దానికోసం వెయిట్ చేస్తున్నారా ఎప్పుడు పడతాయి అని? మహిళలు ఏమైనా వ్యతిరేకత ఉందా? అది ఇంకా వేయలేదని అడుగుతారండి. మా ఇంట్లోనే అడిగారు. మా మేడం గారు ఉంది, వేస్తారులా అన్నా. నేను అది సర్ది చెప్తున్నా. ఇప్పటికైతే నువ్వు గొడవ చేయమాకు వేస్తారులే అని చెప్పి అంటున్నావా? ఏం పేరు? శ్రీనివాసరావు. ఏం చేస్తా ఉంటావు? వెల్డింగ్ షాపు. ఏంటి పనులు ఎట్లా ఉన్నాయి? బానే ఉన్నాయా? ఏం లేవా? ఏంది రాజధాని ప్రాంతం అంటున్నారు, పనులు అసలు చేసుకోవడానికి కూడా తీరిక లేదు అంటున్నారుగా? ఉన్నాయి బాబు, రాజధానిలో ఉన్నాయి, ఇక్కడ లేవు మాకు. రాజధానికి ఆనుకునే ఉన్నారుగా మీరు కూడా? అవును ఉన్నాయి, కానీ లేవుగా మాకు పనులు. పనులు లేవు అంటావు? పనులు లేవు. పనులు లేకపోతే ఎలా బతకాలి? బతకలేంగా. ఆ పనులు ఉంటే బతుకుతాం. మాకు కొద్దిగా అలవాటు ఉంది నాకు. అది లేకపోతే అసలు ఉండలేను నేను. రోజుకి ఎన్ని వేస్తావు? ఒకటి. ఎన్ని వేస్తావా? ఒకటి వేస్తే చాలు. ఒక్కోటి వేస్తే చాలు అంటావా? మా వాడు రాలా, ఆయన వస్తే వేసేస్తాం. అది వేస్తేనే పని జరిగిద్ది అంటావు నీకు? అవును. మరి ఏంటి రేట్లు ఎలా ఉన్నాయి, క్వాలిటీ ఎలా ఉంది? మీకు విషయం చేసా, ఈ జగన్ టైంలో జగన్ తిట్టారు. ఏది 120, 130 ఈ రేట్లు ఏంటి అది అని. చంద్రబాబు గెలిచాడు ఇది రేటుగా. అదే రేటా? తగ్గించా అని చెప్పి అన్నారు. ఏం తగ్గిలేదు? ఏం తగ్గిలే. తాగేది ఏది? ఇంతకుముందు ఎంత? ఇంతకుముందు కూడా 120నా? 100 రూపాయలే. 100 రూపాయలే. 20 రూపాయలు పెంచారు ఇప్పుడు. మరి క్వాలిటీ ఎలా ఉంది? క్వాలిటీ ఏదన్నా ఒకటే. ఏదన్నా ఒకటే, ఏం లేదంటావు? ఏం తేడా లేదు. చెప్పారులే గానీ తగ్గిస్తాం రేట్లు, క్వాలిటీ ఇస్తామని చెప్పి ఏం లేదు. క్వాలిటీ ఇవ్వలా. ఓకే. ఇంకా ఏంటి పరిపాలన ఎలా జరుగుతుంది? చంద్రబాబు నాయుడు గారు బాగానే చేస్తున్నారా? రోడ్లు అవి బాగా చేస్తాడు బాబు. రోడ్లు బాగా చేస్తాడు, కానీ ఆయన గురించి మందు విషయం అయ్యన్నా అనుకో, అందుబాటులో అవి ఉన్నాయి అంటాడు అంతే. మందు విషయంలో అయితే మీరు డిసప్పాయింట్ అయ్యారంటావు అంతే. అందరు ఇలానే ఉన్నారా లేకపోతే నువ్వేనా ఇలా చెప్తుంది? అందరూ అలా ఉన్నారు. తాగే వాళ్ళందరూ అలానే ఉంది. అలా ఉన్నారు. సరే, ఏంటి ఇంకా పథకాలు ఏమైనా వచ్చినాయా మీలలో? ఇప్పుడు మీకు విషయం తెలియట్లే. జగన్ టైంలో 120 రూపాయలు ఇది చీపు. ఇది 100 రూపాయలు పెట్టాడు. 100 రూపాయలు పెట్టినప్పుడు ఏమైంది, మళ్ళీ 20 పెంచేశాడు. 100 పెట్టి 20 పెంచారు మళ్ళీ. పెంచాడు. ఎంత అయింది? 120 అయిందిగా. అంటే కొన్ని రోజులు తగ్గించేసి మళ్ళీ పెంచారు. పెంచాడు. మరి ఇంకేం చేయలేదు దాన్ని మనం. సరే, మీ ఇళ్లలో పథకాలు ఏమైనా వస్తాయా? పథకాలు నాకేమన్నా మీ ఆడవాళ్ళకి కానీ పెన్షన్ వచ్చిద్దా నీకేమైనా? నాకు ఇప్పుడు 50 ఏళ్ళు బాబు. 50 ఏళ్ళు 60 ఏళ్ళు వస్తే వస్తుంది పింఛన్. నా కొడుకు ఉంటాడు, ఆంబోతులా ఉంటాడు. నా కొడుకు ఎంత హైట్ ఎంత లావు ఉంటాడు. అడిగో 25,000 జీతం వస్తుంది.
ఓకే. చూసుకుంటున్నాడా బానే? మరి బాగానే చూసుకుంటున్నాడా? ఏం చూసుకుంటాడు, పంచు వస్తాడు. సరే ఏంటి పెద్ద ఇప్పుడు జగన్ అప్పుడు బాగుందా పరిపాలన, ఇప్పుడు బాగుందా? ఇప్పుడు బాగుంది. ఇప్పుడు బాగానే ఉందా? జగన్ అప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డాం. ఇబ్బంది పడ్డావు? ఏమి ఇబ్బంది పడ్డావు? మందుకు కానీ దేనికన్నా. మందుకి పనులకి ఇబ్బంది పడ్డావు. ఇప్పుడైనా పనులు లేవు, ఇప్పుడైనా మందు రేట్లే కదా. కాదుగా, నీ వయసు ఉన్నోడు కూడా ఇలా ఇలా కాలు వేసుకొని 150 వెళ్ళు అయితే తగ్గ లేదు. ఎప్పుడు? జగన్ టైంలో. జగన్ టైంలో. ఇప్పుడు జగన్ టైంలో అలా లేదు. ఎందుకు బాబాయ్ 2 కావాలా 3 కావాలా క్వార్టర్లు అంటున్నారు. అంటే అలా ఉంది పరిపాలన. బాబా 3 ఇవ్వమంటే 3 సాంబశివరావు. ఏం చేస్తూ ఉంటారు? ప్రస్తుతానికి ఏదో రియల్ ఎస్టేట్ ప్రస్తుతానికి ఏమి లేవు. పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. రాజధానిలో 45,000 ఎకరాలు మళ్ళీ అన్నారు. దాంతో అసలు ఈ రాజధాని అనే పేరే కానీ వ్యాపార సంస్థగా మార్చేశారు. కక్ష సాధింపు చర్యలు. మొన్న ఈవీఎంలో కూడా 12% అధికంగా అక్కడ ఇదవుతుంది. చాలా ఘోరాతి ఘోరంగా ఈవీఎంలు మొత్తం ట్రాపింగ్ చేసి ప్రజల్లో మేము బాగా మా మీద విశ్వాసం ఉంది, మేమే గొప్ప పార్టీ అని చెప్పేసి వాళ్ళు ఇష్టానుసారంగా ఈ ఎన్నికల్లో నిరూపించుకున్నారు. వచ్చిన కాడి నుంచి రాజకీయ కక్ష దాడులు తప్ప వేరే ఏమి లేదు. అభివృద్ధి ఏమి లేదు. సంవత్సరం దాటిపోయింది. ఒక్క సంక్షేమ కార్యక్రమాలు మొత్తం నిర్వీర్యం చేశారు. ఇవాళ ప్రజలు ఎందుకు ఈ గద్దె మీద తీసుకొచ్చామా అని వాళ్ళు చాలా బాధపడుతున్నారు. మీరే అంటున్నారు ఒక పక్క ట్యాంపరింగ్ అని, మళ్ళీ ప్రజలు ఎందుకు అనుకుంటారు? ప్రజలు వేయలేదు అంటున్నారు. ఓటింగ్ జరిగింది. కొంత ప్రజలు అచ్చంగా ట్యాంపరింగ్ అంటే 100% జరగదుగా. దానిలో కొంత ట్యాంపరింగ్ అంటున్నారు. 164 వస్తే ట్యాంపరింగ్ అంటున్నారు. 151 వస్తే మరి ఏంటి అది? అది పక్షపాతం క్లియర్గా నీకు ఇవాళ పేపర్లో కూడా ఇచ్చారండి. ఏమని ఇచ్చారంటే అసలు పోలింగ్ శాతం ఎంత అయింది, సాయంకాలం 6 గంటల తర్వాత మొత్తం 50 లక్షల ఓటర్లు దానిలో ఇన్వాల్వ్ లేని దాన్ని ఉన్నట్టుగా సృష్టించారు ఒక్క గంట వ్యవధిలోనే. మరి ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నట్టు దాని పట్ల? ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా డబ్బుకి లోకం దాసోహం. ఆడ కూటమి నేత అధికారంలో ఉన్నటువంటి బీజేపీ నాయకత్వం ఉంది. వాళ్ళు అంతా మాయాజాలం ఇంద్రజాలంతో వాళ్ళు ఆయన్ని అడ్డం పెట్టుకొని నాటకం ఆడారు. ఆయన కూడా దీనిలో పావుగా మిగిలాడు తప్ప ఇక్కడ వాళ్ళ పరిస్థితులు దారుణంగా ఉంది. ఏపీలో ఉన్న పరిస్థితులు చాలా దారుణంగా ఉంది. మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ పాత ప్రభుత్వాన్ని కావాలని కోరుకుంటున్నారు. సరే అండి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సంవత్సరం అవుతా ఉంది. మొదటి సంవత్సరం పరిపాలన ఎలా ఉందంటారు? మొదటి సంవత్సరం చాలా అస్తవ్యస్తంగా ఉంది. అస్తవ్యస్తంగా ఉంది. దాడులు, కక్ష సాధింపు చర్యలు, ఇష్టానుసార రాజ్యంగా పరిపాలన చేస్తున్నారు. ఎదురు తిరిగితే తీసుకెళ్లి లోపలేసేసి క్రూరంగా హింసిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏం చెప్తుందంటే రెడ్ బుక్ లో మేము మొత్తం కూడా న్యాయబద్ధంగానే పోతున్నాము, ఎవరైతే దాంట్లో ఇరుక్కొని ఉన్నారో స్కాములు చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని మాత్రమే చేస్తున్నాం తప్ప ఎటువంటి కక్షపూరితమైన చర్యలు లేవని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఉన్నారని చెప్పుకుంటారండి. దొంగోడు దొంగతనం చేశానని చెప్పుకోడు, నేను న్యాయం చేస్తున్నానని చెప్పుకుంటాడు. హంతకుడిగా చెప్పుకోడు, నాది బాగుందని చెప్పుకుంటాడు. ప్రస్తుతానికి ఉన్న పరిస్థితులు చాలా ఇదిగా ఉన్నాయి. సరే, జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా సంకేతాలు ఇచ్చారు. వైఎస్ జగన్ 2.0లో ఇలా ఉండదు, సినిమా వేరే లెవెల్లో ఉంటుంది, రప్ప రప్ప అని చెప్పి బ్యానర్లు పెట్టారు. ఏంటి ఎలా ఉంటుంది అంట? వాళ్ళ అధికమైన పేపర్లో కల్పితాలు తప్ప వాస్తవాలు లేవు. వాళ్ళ పేపర్ చేతుల్లో ఉండయి. జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు ఈసారి నేను గెలిస్తే వేరేలా ఉండిద్ది అని చెప్పి, సినిమా వేరే లెవెల్లో ఉండిద్ది అని చెప్పి అన్నారు. ఎలా ఉండిద్ది సినిమా? ఎవరు చూపిస్తారు సినిమా? చూపిస్తారు అంటే మనం అంత లోతుగా వెళ్ళటం కాదు. ఏదైనా రేపు జరగాల్సిన ఈ సమరంలో ఇంకా టైం ఉంది, 4 ఏళ్ళు ఉంది. అదంతా ఇక మళ్ళీ మనం చూడాలి. మొత్తంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు రేపు పొద్దున మనమే అధికారంలోకి రాబోతున్నాం అని చెప్పి అంటున్నారు. ఆ దిశగా మీకు కనిపిస్తున్నాయా ఛాయలు ఏమైనా? మరి ఉన్న వాతావరణ పరిస్థితులు అట్లాగే కనపడుతున్నాయి. పరిస్థితులు ఏదైనా మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది. ఇంకోటండి, ఇప్పుడు తల్లికి 100 డబ్బులు రీసెంట్ గా పడ్డాయి. దాంట్లో 15,000 అని చెప్పి 13,000 వేశారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఏం అభిప్రాయం అంటే వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. అంతకుముందు సంక్షేమ పథకాలన్నీ ఆయన ఇచ్చాడు క్లియర్గా చక్కగా. ఈయన దాన్ని అడ్డం పెట్టుకొని దాని పేరు మార్చి ఏదో ఇస్తున్నారు. ఆయన పేరు మార్చుకొని వీళ్ళు తల్లికి 100 అని చెప్పి మొత్తం ఇస్తున్నారని చెప్పి అంటారు. ఓకే, మరి పథకాలు అయితే అమలవుతున్నాయా సరిగా?
ఏ పథకాలు ఏమీ అమలు అవుతున్నాయి, అమలు కాలేదని జనంలో నుంచే పథకాలు అమలు జరగట్లేదని వస్తుంది. సరే, ఫ్రీ బస్ ఆగస్టు 15 నుంచి పెడతామని చెప్పి అంటున్నారు. ఫ్రీ బస్ పెడతారంటారా? ఏమో తెలంగాణలో పెట్టారు, ఏం సక్సెస్ఫుల్ అయిందో లేదో తెలియదు. ఇవన్నీ ప్రజల కంటితుడుగా చేయటమే. రాజధాని మోసపూరితమైన వాగ్దానాలే. అందుకని రాజధాని 3 ఏళ్లలో కంప్లీట్ అవుతుందని చెప్పి అంటున్నారు. 3 ఏళ్ళు అయిద్దంటారా? 10 ఏళ్ళు అయినా ఏమై సాగలేదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తే రాజధాని ఏముండిద్దండి? ఇదే ఉండిద్దా లేకపోతే మళ్ళీ మారిద్దా? రాజధాని అంటే ఆయన అభిప్రాయాలు పూర్తిగా సేకరించుకోవాలిగా. ఆయనకి ఒక ఒపీనియన్ ఉంటుంది, ఏది చేస్తే బాగుంటుంది, ఏది చేయలేదు బాగలేదు అని ఉంటుంది కదా, దాన్ని బట్టి ఉంటుంది. మొత్తంగా అయితే ఈ పరిపాలన అయితే బాగాలేదంటారు. మరి అందరికీ, నాకు ఒక్కడికే కాదు, ఉన్న ప్రజలకు కూడా బాగాలేదు అనిపిస్తుంది. అంటే పథకాలు లేట్ అవుతున్నాయి కదా, మహిళలు రివర్స్ అయ్యారు ఏమైనా? అవుతారు, ఒక్కసారి ఎట్లా అవుతారు? అది ఇంకా 4 సంవత్సరాల సమయం ఉంది. ఆ 4 సంవత్సరాల సమయంలో చూసుకుంటారుగా. 4 సంవత్సరాలు ఇలానే ఉండిద్దంటారా? మారుతారా వాళ్ళు? ఏం మరి చూడాలి, వేచి చూడాలి అంతే. ఇంటింటికి వస్తామని చెప్పి అంటున్నారు. వచ్చారా మీ ఇళ్ళకి ఏమైనా? ఏం మా ఇళ్ళకి వచ్చినట్టుగా లేదు. మీరు విన్నారా ఏమైనా? వెళ్ళిన చోట ఏమైనా ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు ఏంటి? ఏమి లేదు, అంత ఈ అబోత.